नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈ రోజున మనం శ్రీమద్ భాగవతం క్యాంటో 1 చాప్టర్ 4 టెక్స్ట్ 7 నుండి మనం చూస్తాము. కథం వా పాండవేయస్య రాజర్షే మునినా సహ సంవాదః సమభూతాత ఐత్రైషా సాత్వతి శృతిః. సో లాస్ట్ సెషన్లో మనం చూసాము ఈ శ్రీమద్ భాగవతాన్ని చెప్పిన ఆచార్యులు మొట్టమొదటిసారిగా పరీక్షిత్ మహారాజుకు చెప్పారు శుకదేవ గోస్వాముల వారు. సో మనం శుకదేవ గోస్వాముల వారి గురించి కొద్దిగా అర్థం చేసుకున్నాం. మరి ఈ భాగవతాన్ని చెప్పింది ఎవరి కోసము? పరీక్షిత్ మహారాజ్. సో పరీక్షిత్ మహారాజ్ ఈజ్ ద హీరో ఆఫ్ శ్రీమద్ భాగవతం. మనకి మహాభారతంలో హీరో ఎవరయ్యా అంటే అర్జునుడు. మరి అర్జునుడు కొడుకు అభిమన్యు, అభిమన్యు కొడుకు పరీక్షిత్ మహారాజ్. సో ఆ పరీక్షితుడు ఆ శ్రీమద్ భాగవతాన్ని శుకదేవ గోస్వాముల నుండి విన్నారన్నమాట. సో మరి ఇక్కడ శౌనక ఋషి అంటే మళ్ళీ ఒక్కసారి మనం గుర్తెచ్చుకుందాం. నైమిషారణ్యంలో ఎంతోమంది వేలాది మంది ఋషులు వాళ్ళక్కడ అసెంబ్ల్ అయి ఒక చోటకు వచ్చి సూత గోస్వాముల నుండి ఈ భాగవతాన్ని వినడానికి వాళ్ళు సమావేశమయ్యారన్నమాట. ఆ ఋషులందరూ కూడా వాళ్ళ యొక్క నాయకుడు శౌనక ఋషిని ఎంచుకున్నారు. ఆ శౌనక ఋషి ఈ ప్రశ్నలు అడుగుతున్నారన్నమాట. ఏమని? కథం వా పాండవేయస్య. పాండవేయస్య అంటే డిసెండెంట్ ఆఫ్ పాండు అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ మాట. సో రాజర్షి, రాజర్షి అంటే పరీక్షిత్ మహారాజు ఒక రాజ ఋషి. అదట్లాగా రాజు అయి ఉంటున్నాడు, మరి ఋషి అంటున్నారు. రెండు కలిపి సాధ్యమా అంటే సాధ్యం. రాజులు కూడా యాక్చువల్గా ఋషుల్లాగా ఉండాలని చెప్తోందన్నమాట శాస్త్రం. ఋషులు అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అడవుల్లోనూ కోనల్లోనూ హిమాలయాల్లోనూ అక్కడ వాళ్ళు ఉంటారు, మానవ సమాజానికి దూరంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పిరిచువల్ రియలైజేషన్ కోసమని అట్లాంటి సెక్లూడెడ్ ప్లేస్ కావాలి అనేసి మనం జనరల్గా అండర్స్టాండింగ్ అన్నమాట. కానీ వైదిక సొసైటీలో రాజును కూడా ఋషిలాగా ట్రైనింగ్ ఇచ్చేవారు. అందుకని ఇక్కడ రాజర్షే, ఏ కింగ్ హూ ఈజ్ లైక్ ఏ సేజ్. ఆయన కూడా ఒక ఋషి, ఒక సేజ్, ఒక సెయింట్లీ పర్సన్ అన్నమాట. అంటే రాజు కూడా సెయింట్లీ క్యారెక్టర్ ఉండాలి. సెయింట్లీ అంటే సాధు లక్షణాలు ఉండాలన్నమాట. లేకపోతే క్రూరంగా ప్రవర్తిస్తే రాజు ఆ రాజ్యాన్ని వినాశనం చేసేస్తాడని చిన్నప్పటి నుండి కూడా ఆ దైవ లక్షణాలు వచ్చే విధంగా రాజుకు ట్రైనింగ్ ఇచ్చేవారు అన్నమాట. అలా ట్రైనింగ్ ఇచ్చిన రాజులు ఎంత చక్కగా ప్రవర్తిస్తారు అంటే ఇంకా ఋషుల్లాగా ఉంటారన్నమాట. నమ్రతగా పెద్దవాళ్ళ మాటలు వింటూ ప్రజల్నే సొంత కొడుకు కూతుర్లా చూసుకుంటూ వాళ్ళ క్షేమం కోసం చక్కగా వాళ్ళకు కూడా దైవ లక్షణాలు కలిగే విధంగా ఈ రకంగా రాజు ఎంతో ఆలోచించేవాడు, ఆ రకంగా పరిపాలన చేసేవారు అన్నమాట. అంతేకాదు ప్రజలు, ప్రకృతి, దేవతలు, భగవంతుడు అందరి మధ్యన చక్కటి కోఆపరేషను, ప్రేమ భావన ఇట్లాంటివన్నీ సాధ్యమయ్యేది ఎప్పుడంటే ఆ రాజులకు ట్రైనింగ్ ఇస్తాయి. రాజర్షే ఇక్కడ కూడా అడుగుతున్నారన్నమాట. పాండవేయస్య డిసెండెంట్ ఆఫ్ పాండు పరీక్షిత్ మహారాజ్. రెండోది రాజర్షే ఒక చక్కటి సాధు లక్షణాలు, దైవ లక్షణాలు ఉన్న రాజు.
మునినా సహా సంవాద. మరి అట్లాంటి రాజుకు అండ్ సుఖదేవ్ గోస్వాములు వారు, ముని అంటే ఇక్కడ సుఖదేవ్ గోస్వాములు వారు మాట, ఆ డిస్కషన్ ఎట్లా జరిగింది? ఎత్రైష ఎక్కడ జరిగింది? సాత్వతి శృతి. సాత్వతి అంటే ట్రాన్సెండెంటల్, శృతి అంటే ఎసెన్స్ ఆఫ్ వేదాస్. సో ఈ ఎసెన్స్ ఆఫ్ వేదాస్ అంటే శ్రీమద్ భాగవతం. భాగవతాన్ని ఎసెన్స్ అంటారన్నమాట. ఒక వేదాలను మనం ఒక చిన్న చెట్టులా పోలిస్తే, ఒక పెద్ద చెట్టులా పోలిస్తే, దాంట్లో చక్కటి పండిన పండు ఏంటయ్యా అంటే శ్రీమద్ భాగవతం అన్నమాట. అది తీసుకుంటే చాలు, మనం మొత్తం వేదాంతాన్ని, వేద సారాన్ని మనం గ్రహించినట్టే మాట. సో శౌనక ఋషి అడుగుతున్నారు, అట్లా అంత చక్కటి రాజు ఆ సుఖదేవ్ గోస్వాముల వారిని ఎట్లా కలిశారు? ఆ తర్వాత సుఖదేవ్ గోస్వాముల వారు ఆ ట్రాన్సెండెంటల్ లిటరేచర్ని ఏ రకంగా ఇచ్చారు అని అడుగుతున్నారు అన్నమాట. సో వాళ్ళు కూడా ఉత్సుకతతో ఉన్నారన్నమాట. అంటే శ్రీమద్ భాగవతం జరిగింది ఒక ఇద్దరి మధ్యన, టూ ట్రాన్సెండెంటల్ పర్సనాలిటీస్. ఏదో ఆర్డినరీ సంవాదం కాదు అది. గొప్ప భాగవతోత్తములు సుఖదేవ్ గోస్వాముల వారు, సాక్షాత్తు వ్యాసపుత్రుడు. రెండవది అర్జునుడి యొక్క మనవడు. చూడండి ఎంత గొప్ప పర్సనాలిటీస్, వాళ్ళ లక్షణాలు కూడా అంతే. సో అట్లా అడిగిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశారు. ఏమని? సా గోదోహన మాత్రం హి గృహేషు గృహమేదిన అవేక్షత మహాభాగా తీర్థి కుర్వంస్తదాశ్రమం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ శౌనక ఋషి ఏమంటున్నారు అంటే, సుఖదేవ్ గోస్వాముల వారు ఆయన అంటే సన్యాసి ఆశ్రమాన్ని పాలిస్తున్నారు కాబట్టి తనకి రోజు మరి ఏ రకంగా ఫుడ్ వస్తుంది? ఆ కాలంలో సన్యాసులు ఇలా గృహస్థుల ఇంటికి వెళ్ళేవారు అన్నమాట, హౌస్ హోల్డర్స్. ఆ కాలంలో హౌస్ హోల్డర్సు ఎవరైనా ఇట్లా సాధువులు కానీ సన్యాసులు కానీ మునులు కానీ ఇంటికి వస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేవారు అన్నమాట. బియ్యాన్నో గ్రెయిన్స్నో అట్లా ఇచ్చేవారు. ఇప్పటికీ చాలా కొంతమంది సాధు వేషంలో వచ్చి అలా ట్రై చేస్తుంటారు, ఎందుకంటే ఆ కల్చర్ ఇంకా కొంతమందిలో ఉంది కాబట్టి. సో ఇది వేదిక్ సొసైటీలో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది సన్యాసులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు, ఈ మూడు కేటగిరీసు కూడా ఈ దైవ చింతన మరియు సెల్ఫ్ రియలైజేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ భౌతిక సుఖాలకు దూరంగా ఉంటూ సమాజానికి మేలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరి అట్లాంటి కేటగిరీసు భౌతిక ప్రపంచానికి అంటే కాస్త ఏమంటారు, ట్రాన్సెండెంటల్గా ఉంటారన్నమాట. అంటే ఇక్కడ బిజినెస్ చేయడమనో, లేకపోతే ఏదో ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోవడమనో, లేకపోతే ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవడమనో, అట్లాంటి పనులకి ఈ సన్యాసులకి సంబంధం అంటూ ఉండదు. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వాముల వారు ఒకవేళ ఏదన్నా ఒక ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్తారంట? అక్కడ ఆవులకు పాలు పితుకుతున్నప్పుడు ఆ గోస్వాముల వారు వెళ్తారంట. వెళ్ళినప్పుడు జస్ట్ ఆయన ఒక గ్లాస్ తీసుకుంటారు, ఆ పాలు ఇవ్వగానే వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారు ఆ రకంగా గోస్వాముల వారు అంటే, జస్ట్ టు ప్యూరిఫై దేర్ హౌస్. ఆ హౌస్ హోల్డర్కి ఆ రోజున అదృష్టం మాట, అంత చక్కటి భాగవతోత్తముడికి కొంత పాలు ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తాడు. అంతే, ఇంకా ఆ రోజుకి అది సరిపోతుంది ఆయనకి. గోస్వాముల వారికి అంతే, ఇంకా అదే కొద్దిగా ఆ లోటాతో పాలు తీసుకోవడం, ఇంకా మళ్ళీ తన ప్రయాణం. భగవంతుడు ఎక్కడికి చూపిస్తే అక్కడ. అంటే జస్ట్ పాలు పితికేంత వరకు మాత్రమే ఉంటాడు. ఏదైనా ఒక గడప దగ్గరికి వెళ్తే అంతకంటే ఎక్కువసేపు ఆయన ఉండడు. అది కూడా ఆ గృహస్థుడికి కొద్దిగా అదృష్టాన్ని కలిగించడానికి. అంత మహాభాగవతోత్తములకు ఏదన్నా కాస్త మనం ఇస్తే
అది మనకే మంచిది మాట. దానం చేస్తే అట్లాంటి వాళ్ళకి అది చాలా పెద్ద బెనిఫిట్ మాట. మరి అట్లాంటి సాధువు, అట్లాంటి భాగవతోత్తములు మరి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళారు. పరీక్షిత్ మహారాజు కూడా గృహస్థుడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి 7 రోజుల పాటు ఎట్లా ఉన్నాడు, ఏంటది అందులో ఉన్న ఆ గొప్పతనం అంటే ఆ గొప్పతనం పరీక్షిత్ మహారాజు గొప్పతనం. అభిమన్యు సుతం సూత ప్రాహుర్ భాగవతోత్తమం తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహిన. మళ్ళీ సుఖదేవ్ అది శౌనక ఋషులు ఏమడుగుతున్నారంటే ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. పరీక్షిత్ మహారాజ్ ఈజ్ భాగవతోత్తమ. చూడండి, అంటే మనం భాగవతోత్తములు కావాలి అంటే అది ఒక సన్యాసులకనో లేకపోతే బ్రహ్మచారులకనో లేకపోతే వానప్రస్థులకనో, ఇది గృహస్థులకు సాధ్యం కాదని ఏమీ లేదు. భగవంతుడి యొక్క ఫస్ట్ క్లాస్ డివోటీ కింద ఎవరైనా కావచ్చు. ఏ వర్గంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, మతంలో ఉన్న ఎవరైనా సరే భగవంతుడిని చేరడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. సో మనం ఎక్కడైనా సరే, ఏ ఆశ్రమంలోనైనా సరే మనం ప్రశాంతంగా కాలం గడుపుకుంటూ ఆ భగవంతుడిని కొలవచ్చు. మనం భాగవతోత్తములం కింద కావచ్చు కట. సో ఇక్కడ అభిమన్యు సుతం పరీక్షిత్ మహారాజ్ ప్రాహు భాగవతోత్తమం. మేము విన్నామండి ఆయన చాలా పెద్ద ఫస్ట్ క్లాస్ డివోటీ అని. తస్య జన్మ, ఆయన యొక్క జన్మ కూడా మహాశ్చర్యం, చాలా వండర్ఫుల్ అనేసి విన్నాము. ఆయన లీలలు కూడా కర్మాణి చ గృణీహి, మాకు ఆయన యొక్క లీలలు కూడా చెప్పండి, ఆయన యాక్టివిటీస్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు అన్నమాట. శౌనక ఋషి సూత గోస్వాముల వారిని అడుగుతున్నారు. పరీక్షిత్ మహారాజు కూడా ఫస్ట్ క్లాస్ డివోటీ, ఆయన యొక్క చేష్టలు కర్మలు ఆ లీలలు కూడా మాకు చెప్పండి అనేసి చెప్తున్నారు అన్నమాట. సో భాగవతంలో మనం భగవంతుడి గురించే కాదు, భగవంతుడి యొక్క ఫస్ట్ క్లాస్ డివోటీస్ వాళ్ళ గురించి కూడా వింటుంటాం అన్నమాట. డివోటీస్ లీలలన్నీ కూడా భగవంతుడితోనే ఉంటాయి, వాళ్ళకి ఇంకా వేరే చేష్టలు అంటూ ఏముండవు. అదే ఫస్ట్ క్లాస్ అన్నమాట. సో భగవంతుడు, ఆయన భక్తులు, వీటి గురించి వినదగిన ఆ భక్తుడి లీలల గురించి ఈ భాగవతం చెప్పబడింది అన్నమాట. సో ఇది గ్రేట్నెస్. సో శౌనక ఋషి ఆయన కూడా చాలా ఈగర్గా అన్నమాట, మేము పరీక్షిత్ మహారాజు గురించి కూడా వినాలనుకుంటున్నాము, మాకు చెప్పండి అనేసి సూత గోస్వాముల వారిని అడుగుతున్నారు అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం భగవంతుడి గురించే కాదు, ఆయన భక్తుల గురించి కూడా వినడానికి కాస్త మనం ఉత్సుకతను చూపించాలన్నమాట. ఎందుకంటే భక్తుడి యొక్క లీలలు అది ఇంకా ప్రీతికరం భగవంతుడికి, తన భక్తుడి యొక్క చేష్టలు ఇంకా ప్రీతికరం అన్నమాట. సో అందుకనే శౌనక ఋషి కూడా అడగాలనుకుంటున్నాడు. మళ్ళీ ఇంకొక ప్రశ్న ఏం వేస్తాడంటే, స సామ్రాట్ కశ్యవ హేతో పాండూనాం మానవర్ధన ప్రాయోపవిష్టో గంగాయాం అనాధృత్యాధృత శ్రియం. ఆయన ఏమంటున్నారంటే స సామ్రాట్ అంటే మొత్తం ప్రపంచానికే సామ్రాట్ పరీక్షిత్ మహారాజ్. హస్తినాపురంలో కేంద్రంగా, రాజధానిగా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ పాలించేవాళ్ళు పాండవులు. ఆ పాండవుల తర్వాత వాళ్ళ వారసుడు పరీక్షిత్ మహారాజు కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా వైదిక సంస్కృతిలో ఉండేది. అంత గొప్ప కృష్ణ భక్తుడు పరీక్షిత్ మహారాజు మొత్తం ప్రపంచాన్ని పాలించేవాడు. సో సామ్రాట్ కశ్యవ హేతో. సో మరి కారణం ఏమిటి, దేనికి కారణం? ఆయన ఏం చేశాడంటే ప్రాయోపవిష్టో గంగాయాం, ఈ గంగా తీరానికి వెళ్ళిపోయాడు ఆయన. మరి తర్వాత ప్రాయ ఉపవిష్ట అంటే కూర్చుని ఇంకా ఫాస్టింగ్ చేస్తున్నాడు, ఉపవాసం, పూర్తిగా ఉపవాసం చేస్తూ ఆ గంగానది ఒడ్డున కూర్చుని అక్కడికి వెళ్ళిపోయాడు అన్నమాట. మొత్తం ఇదంతా సామ్రాజ్యాన్ని, తనకున్న యుక్త వయస్సును, అందచందాలున్న భార్యను, ఆ పిల్లలను అన్నిటినీ వదిలిపెట్టి, ఈ స్టిల్ వెరీ యంగ్ పరీక్షిత్ మహారాజ్
మరి అట్లాంటి సామ్రాట్టు అవన్నీ వదిలిపెట్టి ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డుకి ఎందుకు వెళ్ళిపోయాడు అని అడుగుతున్నారు అనమాట. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. మరి ఎందుకు ఆ రకంగా పరీక్షిత్ మహారాజ్ చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా మనం నెక్స్ట్ చాప్టర్స్లో చూస్తాము, కానీ నేను బ్రీఫ్గా చెప్తాను ఎందుకు చేయాల్సి వచ్చింది అనేసి. మరి పరీక్షిత్ మహారాజ్ ఎట్లాంటి సామ్రాజ్యాన్ని వదిలిపెట్టాడు అది కూడా శౌనక ఋషికి తెలుసు. ఆయన ఏమంటున్నాడంటే నమంతి యత్పాద నికేతం ఆత్మనః శివాయ హానీయ ధనాని శత్రవః, శత్రువులు కూడా నమంతి, వాళ్ళు వచ్చి ఇలా బౌడౌన్ ఆ పాదాలకు మొక్కుతారన్నమాట. పరీక్షిత్ మహారాజు ఎంత గొప్ప యోధుడు అంటే సాధువే, సాధు లక్షణాలు ఉన్నాయి, కానీ కావలసినప్పుడు చాలా పెద్ద యోధుడు అనమాట. ఇది ఇంకొక విషయం. సాధువు అంటే ఇంకా ఎవరేం చేసినా అలా సైలెంట్గా కూర్చోవడం కాదు. సాధు లక్షణాలు ఉంటే దాని అర్థం ఎవరు వచ్చి తొక్కేసినా మనం ఇంకా అలా భరించాలని కాదు. రాజు కర్తవ్యం చేయాల్సిందే, శత్రునాశనం జరగాల్సిందే. సో ఏదన్నా ఆపదలు వస్తే ప్రజలకు రక్షించాల్సిందే. అప్పుడు అయ్యో నేను సాధువుని, ఇవన్నీ నేను చేయలేనని కాదు. వెంటనే కత్తి తీసుకొని గుర్రం మీద తీసుకుని తన సేనతో వెళ్ళాల్సిందే. కానీ ఎప్పుడైనా ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు, లేకపోతే తన ఫ్యామిలీతో డీల్ చేస్తున్నప్పుడు, రాజ్యంతో డీల్ చేస్తున్నప్పుడు తను మాత్రం సాధు లక్షణాలు కనిపిస్తాయన్నమాట. వీటన్నిటికీ యజమాని భగవంతుడే, ఈ రాజ్యం నాది కాదు, ఇది భగవంతుడిది, ఆయన ప్రతినిధిగా మాత్రం నేను పనిచేస్తున్నాను, ప్రజలందరూ కూడా ఆ భగవంతుడి యొక్క బిడ్డలు, వాళ్ళని బాగా నేను చూసుకోవాలి అన్న ఉద్దేశంతో రాజు పరిపాలిస్తాడు. అందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలు, వాళ్ళందరూ కూడా భగవద్భక్తిలో ప్రోగ్రెస్ కావాలి. ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి రాజులో. కానీ శత్రువు వస్తే మాత్రం వదిలిపెట్టేదిలా. గొప్ప హీరో పరీక్షిత్ మహారాజ్. సో శత్రువులు శివాయ హానాన్. సో శివ అంటే తన వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం నమంతి యత్పాద నికేతం ఆత్మనః, వాళ్ళు తమకు తాము సమర్పించుకుంటారు పరీక్షిత్ మహారాజ్ పాదాల దగ్గర. ఏమని? హానీయ ధనాన్ని, వాళ్ళ యొక్క డబ్బుని, ట్యాక్సెస్ అన్నీ కూడా కట్టాలి. ఇప్పుడు సామ్రాట్ అంటే అర్థం ఏంటంటే ఎన్నో రాజ్యాలు ఉండుంటాయి మొత్తం ప్రపంచంలో. చాలామంది ఏమంటారు, రాజులు పరిపాలించవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఈ సామ్రాట్టుగా ఒప్పుకున్నారు పరీక్షిత్ మహారాజుని. దాని అర్థం ఏంటంటే డైలీ వాళ్ళు ట్యాక్సెస్ కట్టాలి సామ్రాట్టుకు. అది సిస్టమ్ అన్నమాట. అప్పుడే వాళ్ళు సబ్మిషన్ అనేసి అర్థం అన్నమాట. సో అట్లాగా నమంతి యత్పాద నికేతనం ఆత్మనః శివాయ హానీయ ధనాని శత్రువ. సో శత్రువులందరూ కూర్చో లైన్లో వచ్చి ఆయన పాదాలను మొక్కి ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. చూడండి ఎట్లాంటి కింగ్డము, ఎంత పవరు అది. ఇది జస్ట్ ఆర్డినరీ పవర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, మొత్తం భూమికే అధిపతి సామ్రాట్ మాట. అంత పవర్ఫుల్ పొజిషన్ ఉంది. కథం సా వీరః శ్రియం అంగ దుస్యజా. మరి హీఈస్ ఫుల్ ఆఫ్ యూత్ అండ్ స్ట్రెంగ్త్. వీరః చివల్రస్ ఈజ్ ఎ హీరో. మనం చూస్తాం ఎంత హీరో అనేసి. ఆ కలి పురుషుణ్ణి పట్టుకుంటాడు పరీక్షిత్ మహారాజ్. సాధారణ కాదు. వీరః శ్రియం, శ్రియం అంటే అప్యులెన్సెస్, ఎన్నో ధనాలు, మొత్తం భూమిలో ఉన్న ధనాలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అంగ అంటే ఓ సూత గోస్వామి, అంత చక్కటి హీరో. అండ్ దట్ టు యువా. యువా మీన్స్ ఫుల్ యూత్, 25, 26, ఆ ఫుల్ యూత్లో ఉన్నాడు. తర్వాత ఎందుకు ఇవన్నీ వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోయాడు, గంగా నది ఒడ్డుకి వెళ్ళిపోయాడు, అది కూడా ఉపవాసం చేస్తూ కూర్చున్నాడు, దేనికి అని అడుగుతున్నారు అన్నమాట. చూడండి. సో రాజు ధర్మానికి వస్తే చాలా గట్టిగా ఉంటాడు, కానీ తన యొక్క ప్రజల్ని చూసుకోవడంలో తండ్రిలా ఉంటాడు. ఎంతో మెర్సిఫుల్గా వాళ్ళ లైఫ్ల గురించి, వాళ్ళ యొక్క భక్తి గురించి,
వాళ్ళ జీవితంలో ప్రోగ్రెస్ గురించి ఆలోచించే రాజు మాట. అట్లాంటి రాజులు ఎంత రేరుగా ఉంటారు. అదే అడుగుతున్నారు అన్నమాట. శివాయ లోకస్య భవాయ భూతయే. ఆయన 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 అట్లాంటి రాజు ఎంతోమందికి ఆదర్శం, ఎంతోమందికి షెల్టర్, ఎంతోమంది ఆయన మీద డిపెండెంట్ అయి ఉన్నారు. శివాయ లోకస్య, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ ఈజ్ వర్కింగ్ పరీక్షిత్ మహారాజ్. సో అంతేకాదు ఉత్తమ శ్లోక పరాయణ జన. ఉత్తమ శ్లోక పరాయణ అంటే, ఉత్తమ శ్లోక అంటే కృష్ణుడు మాట. కృష్ణుణ్ణి ఆర్డినరీ శ్లోకాలతో కొలవకూడదు, ఉత్తమ శ్లోకాలతో. అందుకనే భాగవతం చూడండి ఎంత చక్కగా కంపోజ్ చేశాడో వ్యాసదేవుడు. దేనికోసం? ఆ కృష్ణుణ్ణి కీర్తించడం కోసం. సెలెక్టెడ్. సంస్కృతమే సంస్కృత అంటే రిఫైన్డ్ అని. సంస్కృత అంటే రిఫైన్డ్ లాంగ్వేజ్ మాట. అదే వండర్ఫుల్ లాంగ్వేజ్. ప్రతి ఎక్స్ప్రెషన్ని కూడా మనం చెప్పచ్చు ఆ లాంగ్వేజ్లో. కానీ ఆ లాంగ్వేజెస్ని మనం మోడర్న్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే ఎంత కష్టమో. ఎందుకంటే ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పదాలు లేవు చెప్పడానికి. సంస్కృతంలో ఉండే పదాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలయ్యా అంటే లేవు. ఆ ఇంగ్లీష్లో అంత లేదు, అంత సెన్సిబుల్గా, అంత రిఫైన్డ్గా ఆ లాంగ్వేజ్ లేదు. ఉదాహరణకి సంస్కృతంలో కొన్ని పదాలు ఉన్నాయి. జల్ప, ప్రజల్ప, విజల్ప, అలాగే కొన్ని జల్పాలోనే ఎన్నో ఉన్నాయి సెంటెన్సెస్. సో దానికి ఎగ్జాక్ట్ సినానిమ్స్ అనేది ఇంగ్లీష్లో చాలా అసాధ్యం. ప్రజల్ప అంటే, ప్రజల్పాలు అంటే మనకు తెలుసు కదా తెలుగులో. ప్రజల్పం అంటే రూమర్స్ మాట, పిచ్చివాగుడు అంటాం అట్లాంటిది. మరి ఎన్నో రకాల జల్పాలు ఉన్నాయి. జల్ప, ప్రజల్ప, విజల్ప, అది సంకల్ప, అదే చాలా ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ పదాలు ఎక్కడ చూడండి. సంస్కృతం అట్లాంటిది మాట. అట్లాంటి సంస్కృతంలో ఏరి కోరి ఉత్తమ శ్లోక వర్ణనే అంటే కృష్ణుడికి ఆ పేరు మాట, ఉత్తమ శ్లోక అని. ఉత్తమ శ్లోక పరాయణ జన. సో ఎవరైతే అట్లాంటి భగవంతుడి యొక్క భక్తులు అవుతారో వాళ్ళందరూ కూడా వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్, మిగతా వాళ్ళ యొక్క వెల్ఫేరు, డెవలప్మెంటు, హ్యాపీనెస్ కోసం పనిచేస్తారు. శౌనక ఋషి చెప్తున్నాడు, శివాయ లోకస్య భవాయ అండ్ దెన్ భూతయే. భూతయే అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ మాట. సో ప్రజల యొక్క వెల్ఫేరు, డెవలప్మెంటు, హ్యాపీనెస్, వీటి కోసమే పనిచేస్తుంటారు. ఎవరు? ఉత్తమ శ్లోక పరాయణ. ఎవరైతే ఆ దైవభక్తి భాగవతోత్తములో వారు ఎప్పుడూ కూడా పరుల కోసమే పనిచేస్తుంటారు. మహాప్రభులు కూడా అదే అన్నారు, జన్మ సార్థకరి కరో పరోపకార్. మాకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే జన్మ సార్థకరి, ఫస్ట్ నువ్వు మంచి భక్తుడు కా, నెక్స్ట్ ఏం చేయాలి? కరో పరోపకార్, పరోపకారాన్ని చేయాలి. యాక్చువల్గా ఆ ప్రిన్సిపల్ మీదే ఈ ఇస్కాన్ని, హరే కృష్ణ మూమెంట్ని స్థాపించారు గురువుగారు, ఆచార్యులు ప్రభుపాదుల వారు. సో ఎందుకంటే అది న్యాచురల్ మాట. ఎవరైతే ఉత్తమ శ్లోక పరాయణ భగవంతుడు భక్తులు అవుతారో ఆబ్వియస్గా వాళ్ళు పరుల కోసం ఆలోచిస్తారు. పాపం వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు కూడా పెరగాలి, హెల్ప్ చేయాలి. హ్యాపీనెస్, వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్, ఈ మూడిటి కోసం ఆలోచిస్తుంటారు అన్నమాట. వాళ్ళు జీవంతి నాత్మార్థం అసౌ. ఆత్మార్థం అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే, దానికోసం పనిచేయరు వాళ్ళు. సో దే డు నాట్ లివ్ ఫర్ ఎనీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. చూడండి, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ లేని రాజు ఎట్లాగుంటాడని కూడా మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఈ కాలంలో చూసే రాజులు కానీ లీడర్స్ కానీ ఎంత సెల్ఫిష్గా ఉంటారో మనకు తెలుసు. సో అట్లాంటిది ఏమీ లేకుండా వండర్ఫుల్గా లోక కళ్యాణార్థం శివాయ లోకస్య, అది చాలా రేరుగా చూస్తాం అన్నమాట. మరి అట్లాంటి రాజు ఎందుకు అట్లాగ అయ్యింది? ఉపవాసం చేస్తూ గంగానది కొట్టుకొచ్చేసి ఆ సుఖదేవ్ గోస్వాముల వారిని ఎట్లా కలిశారు, ఏమైంది అసలు అని చాలా చాలా ఉత్సుకతతో
ఆ శౌనక ఋషి అడుగుతున్నారన్నమాట. సో ఇక్కడ సో మరి ఏం జరిగింది యాక్చువల్గా అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే భాగవతం చాలా ఎలాబొరేట్గా చెప్తుందన్నమాట అదంతా. సో నెక్స్ట్ చాప్టర్స్లో మనం చూస్తాం పరీక్షిత్ మహారాజు గురించి చాలా విషయాలు. బ్రీఫ్గా నేను చెప్తాను. సో పరీక్షిత్ మహారాజు మనకు తెలుసు భాగవతోత్తముడు, రాజఋషి ఆయన. ఎంతో గొప్ప లక్షణాలు కలిగిన వాడు. ఆ ప్రజల యొక్క వెల్ఫేరు, డెవలప్మెంటు, హ్యాపీనెస్ కోసమే ఆలోచించేవాడు. ఎటువంటి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అంటూ లేదు. కానీ భగవంతుడు అప్పుడప్పుడు తన భక్తులను ఎట్లాంటి సిచ్యువేషన్లో పెడతాడయ్యా అంటే లోక కళ్యాణార్థం ఏదో ఒకటి వస్తుంది మన బయటికి. అలాగే పరీక్షిత్ మహారాజుని కొన్ని విషమ పరిస్థితుల్లోకి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు జరిగిన సంఘటనల వలన ఇప్పుడు శ్రీమద్ భాగవతం అనేది మానవాళికి లభించింది. ఇదే విధంగా అర్జునుడిని కూడా భగవంతుడు కొంత ఆ కష్టమైన క్లిష్టమైన సమస్యల్లో పెడతాడు. అర్జునుడు ఆ మొత్తం సేనను చూడగానే, తన వాళ్ళనే చూడగానే వెంటనే లోన కన్ఫ్యూజన్ వచ్చి, కృష్ణ నాకు దారి చూపించు అంటే అప్పుడు భగవద్గీత బయటకు వచ్చింది. సో మానవాళికి భగవంతుడు ఏదైనా ఇవ్వాలనుకుంటే తన భక్తుల ద్వారా ఇస్తాడు. అందుకని అర్జునుడిని హీరో చేశాడు భగవద్గీతలో. భాగవతంలో పరీక్షిత్ మహారాజుని హీరో చేశాడు. మరి ఆ హీరో ఏమైంది, ఒకరోజు తను అడవికి చాలా డీప్గా ఫారెస్ట్లో వేట కోసం వెళ్తాడు. మరి ఈ హంటింగ్ అనేది అప్పట్లో రాజులకు పర్మిషన్ ఇచ్చేవారు. క్షత్రియులు అలాగా ఫారెస్ట్లోకి వెళ్ళి హంటింగ్ చేసేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే రాజు అనేవాడు అప్పట్లో ఈ హ్యాస్ టు గివ్ జస్టిస్ ఇమ్మీడియట్లీ. జస్టిస్ అంటే న్యాయాన్ని చేకూర్చాలన్నమాట. సో అప్పుడప్పుడు న్యాయం చేయాలి అంటే ఎవరైనా అంటే వచ్చాడు అనుకోండి, అప్పట్లో ఏమైనా తప్పు చేస్తే ఎవడైనా దొంగ కానీ లేకపోతే డెకాయిట్ కానీ ఇట్లాంటి ఎవరైనా ఉంటే వాళ్ళని డైరెక్ట్గా రాజు దగ్గరకు తీసుకొచ్చేవారు. ఆ రాజు మొత్తం కేసు అంతా విని ఇమ్మీడియట్గా ఆయనే పనిష్మెంట్ ఇచ్చేవాడు. అప్పుడప్పుడు కావలిస్తే చెయ్యిని కట్ చేసేయడం లేదా మెడని తీసేయడం. ఎందుకంటే రాజు అనేవాడు చూడాలి బ్లడ్ చూడకపోతే ఎలా చేయగలడు? ఇప్పుడు చూడండి, మనకి ఎంబీబీఎస్ కూడా డాక్టర్స్ అవుతుంటారు కదా, వాళ్ళు వాళ్ళ కోర్సులో భాగంగా ఏం చేస్తారు అంటే కొద్దిగా కప్పని కోసి ఆ కప్పని చూస్తారన్నమాట. ఏమిటి అనే పార్ట్లను అనలైజ్ చేస్తారు, రక్తాన్ని చూస్తారు. లేకపోతే రేపు పేషెంట్కి సర్జరీ చేయాలంటే ఎట్లాగా ఆ రక్తం చూసి వీడు కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి డాక్టరు, ఆడు పేషెంట్ చచ్చిపోతాడు. సో ప్రాక్టీస్ కావాలి. అలాగే రాజుకు కూడా ప్రాక్టీస్ కోసమని ఈ హంటింగ్ అలౌ చేసేవారు అనమాట. సో యూస్ టు కిల్ యానిమల్స్ అండ్ దెన్ యూస్ టు సీ ద బ్లడ్ అండ్ హౌ ద యానిమల్ డైస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అది కాస్త ఇప్పుడు వక్రంగా తయారయ్యి వాళ్ళు అలాగ హంటింగ్ చేసి వాటిని తినడం ఇట్లాంటి చాలా రకంగా అది డిగ్రేడ్ అయిపోయిందన్నమాట. అదర్వైజ్ రాజులకి ఇది మాత్రమే. సో అట్లా వెళ్తూ బాగా అలసిపోయాడు పరీక్షిత్ మహారాజ్. అలసిపోయిన తర్వాత ఆయన మొత్తం భూమికే సామ్రాట్టు, రాజు ఎవరినైనా ఆదేశించవచ్చు. సో అట్లాగా చూస్తూ ఉంటే ఒక చోట ఒక హెర్మిటేజ్ కనిపిస్తుంది అన్నమాట. ఒక చిన్న గుడిసెగా కనిపిస్తుంది. అక్కడ లోనకి సో అక్కడికి వస్తాడనమాట పరీక్షిత్ మహారాజు. వచ్చి అప్పటికే బాగా అలసిపోయి ఆకలిగా దాహంగా ఉంటుంది పరీక్షిత్ మహారాజుకి. యాక్చువల్గా ఈ ఆకలి దాహాలు అనేవి ఏ భాగవతోత్తముడిని కూడా అది డిస్టర్బ్ చేయలేవు. ఎందుకంటే భాగవతోత్తముడు అంటే ఈ త్రిగుణాలకు అతీతుడు ఆయన. త్రిగుణాల లోపల ఉండేవాళ్ళు మనందరికీ ఆకలి దప్పిక ఇవన్నీ డిస్టర్బ్ చేస్తాయి మనల్ని. వాళ్ళకి ఆకలి దప్పికలు వస్తాయి, బట్ ఇట్ విల్ నాట్ డిస్టర్బ్. సో కానీ ఆ రోజున ఆయన అలాగ అలసిపోయి ఆకలిగా దాహంగా ఉండడంతో అక్కడున్న ఆ చిన్న గుడిసెలోకి, అంటే చిన్న పర్ణశాల లాగా లోపలికి వచ్చి చూస్తాడనమాట. చూస్తే అక్కడ ఒక ముని కూర్చుని మెడిటేషన్లో ఉన్నాడు. ఆయన తన తపస్సులో మెడిటేషన్లో ఉన్నాడనమాట. సో ఉన్నప్పుడు పరీక్షిత్ మహారాజు అది గమనించడు. ఆయన వచ్చి నాకు
దాహంగాను ఆకలిగాను ఉంది, ఏదైనా ఏర్పాట్లు చేయండి అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు యాక్చువల్గా నార్మల్గా అయితే ఏం జరగాలి అంటే వెంటనే అక్కడ ఆ మునులు కానీ ఋషులు కానీ వెంటనే ఓ మా సామ్రాట్ వచ్చారని చెప్పి ఆనందంగా వాళ్ళు ఇస్తారు. కానీ ఆ ముని ఆయన మెడిటేషన్లో ఆ తపస్సులో ఉండడంతో ఆ మాటలు వినలేదన్నమాట. ఆయన లీనమైపోయి ఉండడంతో అక్కడికి ఎవరో వచ్చారు, నన్ను ఏదో అడుగుతున్నారు అనేసి ఆయన తెలియదు. సో ఆయన ఏం వినలేదు, ఆయన కదలకుండా మెదలకుండా అట్లాగే ఉంటాడు. సో వెంటనే పరీక్షిత్ మహారాజుకి కొద్దిగా డిస్టర్బ్ అయ్యి, నేను ఈ రకంగా ఆర్డర్స్ ఇచ్చినా సరే ఏమిటి రెస్పాన్స్ ఏమీ లేదు అనేసి కాస్త కలత చెంది ఆ కోపంతో ఏం చేస్తాడంటే అక్కడ దగ్గరలో ఉండే చుట్టూ చూస్తాడు. అక్కడ ఒక చనిపోయిన ఒక పాము ఉంటుంది, డెడ్ బాడీ అన్నమాట. దాన్ని తీసుకుని ఆ ముని చుట్టూ ఇలా వేసేసి వెళ్ళిపోతాడు. చూడండి, ఇది అసలు యాక్చువల్గా స్ట్రేంజ్ బిహేవియర్. పరీక్షిత్ మహారాజు ఏమిటి, ఆయన పాండవే యశ రాజర్షి, కానీ ఇది కొద్దిగా స్ట్రేంజ్ బిహేవియర్. అందుకనే కోపం వస్తే మనం ఏం చేస్తాం మనకే తెలియదు. కానీ పరీక్షిత్ మహారాజు ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీలమాట. లేకపోతే ఆయనకి ఇట్లాంటివి ఇంత బిహేవియర్ అనేది అసలు సాధ్యం కాదు. సో అట్లాగా అది వేసేసి వెళ్ళిపోతాడు పరీక్షిత్ మహారాజు. వెళ్ళిపోతే ఈ లోపల ఆ ముని యొక్క కుమారుడు ఉంటాడు. ముని అంటే బ్రాహ్మణుడు అన్నమాట, బ్రాహ్మణ చేస్తున్నాడు. సో ఆయన కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు తన పిల్లలతో ఆడుకుంటుంటే ఎవరో ఒక పిల్లవాడు వచ్చి, నీవు విన్నావా, నువ్వు మీ నాన్న ఎవరు అవమానించారా? ఏంటి అవమానం? మీ నాన్న మెడ చుట్టూతో ఒక చచ్చిపోయిన పాముని వేసేసి ఎవడో వెళ్ళిపోయాడు, ఆ రాజు వెళ్ళిపోయాడు, ఇలా పరీక్షిత్ సామ్రాట్ ఆయన వెళ్ళిపోయాడు అనేసి ఎవరో పిల్లలు వచ్చి ఈ అబ్బాయికి చెప్తారు. సో ఆ ఋషి, ఆ ముని, ఆ కొడుకు వెంటనే కోపం వస్తుందన్నమాట. నా నాన్నను అవమానిస్తారా ఎవరు అనేసి వెంటనే ఒక శాపాన్ని ఇస్తాడు. ఏమని, ఇప్పటి నుండి అంటే మా నాన్నకి నువ్వు చనిపోయిన పాముని వేసి అవమానించావు కదా, సో ఒక పాము వచ్చి నిన్ను 7 రోజుల్లో కాటు వేసి నిన్ను చంపుతుంది అనేసి శాపం ఇస్తాడు. 7 డేస్లో ఒక పాము వచ్చి నిన్ను చంపుతుంది అనేసి హీ గివ్స్ ఏ శాపం అన్నమాట. చిన్నపిల్లవాడైనప్పటికీ కూడా మేబీ 12 ఏళ్ళు ఉంటాయేమో, 10-12 ఏళ్ళు ఉంటాయి. కానీ ఆ శాపం అది బ్రాహ్మణ శాపం అన్నమాట. ఆ ఋషి లేకపోతే మునులు ఇచ్చిన శాపం అది వర్క్ అవుతుంది. సో ఆ శాపం రాగానే అది కానీ పరీక్షిత్ మహారాజ్ తెలియదు. సో ఇప్పుడు ఆ శాపం ఇచ్చేస్తాడు. నౌ విచ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ట్రూ, ఎందుకంటే హీజ్ రియల్ బ్రాహ్మణ. సో ప్రభుపాదుల వారు ఏమంటారు, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ బ్రాహ్మణాస్. ఆ రకంగా ముందు వెనక చూసుకోకుండా ఆ పిల్లవాడు చేసిన పని ఏంటయ్యా అంటే అంత గొప్ప పర్సనాలిటీ పరీక్షిత్ మహారాజును కోల్పోయాం. అది చేసిన సో ఆ తర్వాత పిల్లవాడు అయ్యో ఎంత నా నాన్నకి ఎంత అవమానం జరిగిందా అని ఏడ్చుకుంటూ వెళ్ళి తన తండ్రిని కలుస్తాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి బోర్ని ఏడుస్తుంటే తండ్రి ఏమైందిరా అనేసి కళ్ళు ఓపెన్ చేస్తే, నాన్న ఇలా చూడు, నీ మెడ మీద ఎవరో వేశారు, అది వెంటనే నేను శాపాన్ని ఇచ్చానంటే తండ్రి చాలా కంగారు పడతాడు. ఎవరికి ఇచ్చావురా శాపం అని అడుగుతాడు. సామ్రాట్ వచ్చాడు, పరీక్షిత్ మహారాజు అంటాడు. వెంటనే తండ్రి ఇలా పట్టుకుని, అయ్యో అట్లాంటి మహానుభావుని నువ్వు శపించావా, పిచ్చివాడా, పిల్ల బ్రాహ్మణుడా అనేసి వాడిని తిడతాడనమాట. తిట్టి, ఏముంది ఇదేదో ఏదో అనుకోకుండా జరిగి ఉంటుంది, దీనికి ఎంత పెద్ద శాపమా, 7 రోజుల్లో చనిపోమని చెప్పావా అనేసి, అయ్యో నాయన తండ్రి అనేసి తను బాధపడుతూ భగవంతుని ప్రార్థిస్తాడనమాట. అంత చక్కటి రాజుని చనిపోమని శపించాడు నా కొడుకు, నా కొడుకుని నువ్వే కాపాడాలి, అలా భాగవతోత్తముడిని శపించినందుకు నా కుమారుడు ఖచ్చితంగా ఏదో రియాక్షన్ వస్తుంది, దాన్ని నువ్వే కాపాడుతాడనేసి మళ్ళీ
ఆ తండ్రి కొడుకు కృష్ణుని ప్రార్థిస్తుంటాడనమాట. ఆయన ఎనీవే తన డ్యూటీగా ఆ ఋషి ఆ ముని ఏం చేస్తాడంటే పరీక్షిత్ మహారాజుకి మెసేజ్ పంపిస్తాడు. ఏమని, ఇట్లాగా నా పిల్లవాడు ఆ రకంగా శాపాన్ని ఇచ్చాడు, నీకు 7 రోజులు మాత్రమే సమయం ఉంది నాయన అనేసి ఆ మెసేజ్ పెడతాడనమాట. చూడండి, ఇది శాపాలు అనేవి వర్క్ అవుతాయి, అలాగే ఆశీర్వాదం కూడా వర్క్ అవుతుంది. అందుకనే చాలామంది సాధువుల యొక్క ఆశీర్వాదం కావాలని వస్తుంటారు, అవి వర్క్ అవుతుంటాయి అన్నమాట. సో ఆ రకంగా పరీక్షిత్ మహారాజుకు తెలుస్తుందన్నమాట, 7 రోజుల్లో నేను చనిపోబోతున్నాను అనేసి. తను కూడా మనస్సులో బాధపడతాడు, అవును నేను చేసిన పని మంచిది కాదు, అట్లాంటి ఆ ఋషిని నేను అవమానించాననేసి వెంటనే పరీక్షిత్ మహారాజు కూడా తన లోపల ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటాడు. చూడండి, గాడ్లీ క్వాలిటీస్ అంటే ఇంట్రోస్పెక్షన్ అన్నమాట. ఏమైనా తప్పు చేస్తే లోన మనం ఆలోచించుకొని కరెక్టే, నేను తప్పు చేశాను అని రికగ్నైజ్ చేయడం అనేది ఇంట్రోస్పెక్షను మంచి లక్షణం. ఆ మంచి లక్షణాలు మనం నేర్పించాలి. అంతేగాని నేను చేసిన పని కరెక్టే అనేసి మనం వి విల్ స్టిక్ ఆన్ టు అవర్ డెసిషన్, విల్ స్టిక్ ఆన్ టు అవర్ యాక్షన్ అనేసి కాదు. మంచా చెడా అని తెలిస్తే మనం వెంటనే అంతర్మదనం చేసుకుని కరెక్టేనేమో, ఇది కరెక్టే అనేసి అనుకోవాలన్నమాట. అలాగే పరీక్షిత్ మహారాజు కూడా వెంటనే యాక్సెప్ట్ చేసి, యాక్చువల్గా ఆయన భాగవతోత్తముడు, ఈ కెన్ కౌంటరాక్ట్ ద కర్స్, ఆయనకు అంత పవర్ ఉంది. అంటే ఆ శాపం నుండి బయటకు రావడానికి ఆయనకు ఆ శక్తి ఉంది. ఆయనకు భగవంతుని ప్రార్థిస్తే వెంటనే ఆ శాపాన్ని కూడా నలిఫై చేసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పరీక్షిత్ మహారాజు అది అడగడు. తను ఏమనుకుంటాడంటే, ఇది భగవంతుడి సంకల్పం, సరే ఏదో ఒక రోజు నేను చనిపోవాల్సిందే, భగవంతుడి సంకల్పం ఇప్పుడు చనిపోవాలనుకుంటా, సరే నాకు ఈ 7 days నేను ఆ కృష్ణుని చేరే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి వెంటనే రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని, ఫ్యామిలీని అందరినీ వదిలిపెట్టి తన ఫస్ట్ కొడుకు జనమేజయుడిని అక్కడ కూర్చోబెట్టి ఆ సీటు మీద వెంటనే ఆ గంగానది ఒడ్డుకు వచ్చేసేసి అక్కడ కూర్చుని ఉపవాసం చేస్తుంటాడు. మరి అంత పెద్ద సామ్రాట్టు ఈ రకంగా శాపం వచ్చింది, 7 రోజుల్లో చనిపోబోతున్నాడని తెలిసి మొత్తం ప్రపంచం నుండి ఎంతోమంది ఋషులు, జ్ఞానులు, మునులు, బ్రాహ్మణులు, తర్వాత సాధువులు, వీళ్ళందరూ కూడా వస్తారు. అక్కడికి వచ్చి కూర్చుంటారు అన్నమాట. వాళ్ళందరూ వస్తారు, వెంటనే రాగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉందన్నమాట. వెంటనే వాళ్ళందరూ వేలాది మంది కూర్చుంటారు అక్కడ. కూర్చున్నప్పుడు అప్పుడు పరీక్షిత్ మహారాజు వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేస్తాడు. ఏమని, నేను త్వరలోనే చనిపోబోతున్నాను, మరి చనిపోయేవాడు ఏం చేయాలి, ఏది వినాలి, ఏది కీర్తించాలి, ఏది తినాలి, ఎవరిని పూజించాలి, అట్లాంటి ప్రశ్నలు వేస్తాడనమాట. నేనేం చేయాలి, వాట్ షుడ్ ఐ హియర్, వాట్ షుడ్ ఐ టెల్, వాట్ షుడ్ ఐ డూ, ఇది ప్రశ్న. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు వేసిన ఈ ప్రశ్న చాలా ఇంటెలిజెంట్ ప్రశ్న. చనిపోతాము అని తెలిసిన వాళ్ళు ఏం చేయాలి అన్న ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఒకసారి అమెరికాలో అనుకుంటా వాళ్ళు ఒక సర్వే చేశారు. ఏమని, నువ్వు లెటర్సే ఒక వారం కాదు, వాళ్ళు అంటే 10 days అనుకుంటా, 10 daysలో నువ్వు చనిపోతున్నావు అని తెలిస్తే ఏం చేస్తావు అని అడిగారు. 10 రోజుల్లో నేను చనిపోతే ఏం చేస్తానా? ఒకడేమన్నాడు అంటే, నేను పలానా ప్లేస్కి వెళ్ళి అక్కడ చూడాలనుకుంటున్నాను, ఒక టూరిస్ట్ కింద, అది ఇంకా నేను చూడలేదు, నాకు కానీ అట్లా తెలిస్తే వెంటనే వెళ్ళి వచ్చేస్తాను, నేను అక్కడికి వెళ్ళి చూసేస్తాను అంటాడు. అది ఒకడు. రెండోవాడు ఏమంటాడంటే, నేను తాగాల్సిన బాటిల్స్ అన్నీ కొన్ని వెరైటీస్ తాగలేదు, అన్నీ తాగేస్తానంటాడు. ఇంకొకడు, లేదు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను గర్ల్ ఫ్రెండ్స్ నేను ఎక్కడికైనా పోతానంటాడు. ఇంకొకటి అలాగా సమాధానాలు వచ్చినాయి. చూడండి, ఎవరు కూడా మృత్యువు అంటే ఏమిటి, ఆ మృత్యువు తర్వాత ఏమవుతుంది అని ఎవ్వరూ కూడా ప్రశ్న అడగరు.
ఇది ఆశ్చర్యకరం యాక్చువల్గా. ఇప్పుడు కళకళలాడుతూ యవ్వనంలో ఉంటూ ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉండి ఎవరైనా ఒక యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ గర్ల్ ఉందనుకోండి, అండ్ హీ కెన్ ఎంజాయ్ ద లైఫ్ నైస్లీ. ఎన్నో అంబిషన్స్ ఉంటాయి, ఎన్నో రకాల అచీవ్మెంట్స్ చేయాలి, తన జీవితంలో సాధించాలని అనుకుంటారు. మృత్యు తర్వాత ఒక్క సెకండ్ ముందు కళకళలాడుతూ ఎన్నో రకాల అంబిషన్స్, టెక్నాలజీ, ఇది అది అన్ని రకాలుగా ప్లాన్లు చేసుకుంటున్న ఆ యంగ్ మ్యాన్ మృత్యువు రాగానే ఒకే ఒక సెకండ్లో చక్ అలా నేల మీద పడి ఉంటాడు. ఏమైనా తన కోరికలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ బబులింగ్ ఎనర్జీస్తో ఉండి ఎన్నో రకాలుగా ప్లాన్స్ చేస్తున్న ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ 1 సెకండ్లో వచ్చిన తేడా ఏమిటి? మృత్యువుకు 1 సెకండ్ ముందు, మృత్యువుకు 1 సెకండ్ తర్వాత ఏంటి ఆ తేడా? అప్పటి వరకు ఎన్నో కబుర్లు చెప్తూ ఎన్నో రకాల ప్లాన్లు చెప్తూ నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా చేయాలి, ఆ రకంగా చేయాలని చెప్పిన ఆ వ్యక్తి ఎక్కడికి పోయాడు? అది మాట అడగాల్సిన ప్రశ్న. భగవద్గీత ఏమంటుందంటే ఆ వెళ్ళిపోయిన మనిషే ఆత్మ, లేకపోతే శరీరం అక్కడే ఉంది కదా, ఎక్కడికి పోయాడు? అందరూ కూర్చుని బోర్మని ఎందుకు ఏడుస్తారు? అయ్యో నా కొడుకు వెళ్ళిపోయాడు రా, లేకపోతే నా తండ్రి వెళ్ళిపోయాడు అని ఎందుకు? అక్కడే ఉన్నాడు కదా నేల మీద. ఎవరు వెళ్ళిపోయారు అయితే? ఆ వెళ్ళిపోయింది ఎవరయ్యా అంటే ఆ ఆత్మ. ఏదైతే ఆ కొడుకు కిందో, తల్లి కిందో, తండ్రి కిందో అప్పటి వరకు ప్రవర్తించిందో ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి అన్నీ అర్థం చేసుకునేది ఎవరు? ఇప్పుడు కరోనాలో కేసులో 1,00,000 మంది చనిపోయారు అంటున్నారు. సరే, మీడియా అంతా కవర్ చేస్తోంది, కానీ ఏ మీడియా కూడా ఇది కవర్ చేయదు. ఏమని? చనిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఏమైంది? ఎవరో ఒక ప్రశ్న అడగరు. 1,00,000 మంది చనిపోయారు పాపం. చనిపోయక ముందు వాళ్ళు ఎన్నో రకాల ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించేవారు, ఎన్ని రకాలుగా వాళ్ళు యాక్టివిటీస్ చేసేవారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పెళ్ళాలు ఉన్నారు, ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? అది ఎవరు అడగరు ప్రశ్న. ఒకసారి యుధిష్ఠిర మహారాజు, అది మనకు తెలుసు, అది యుధిష్ఠిర మహారాజుకును మరియు యమరాజుకి మధ్యన సంభాషణ జరుగుతుంది. యమరాజు యక్ష ప్రశ్నలు వేస్తాడనమాట. సో అట్లా సంభాషణ జరిగినప్పుడు యమరాజు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని? ఈ లోకంలో వాట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ అని అడుగుతాడు. వండర్ఫుల్. మనం ఏమంటారు, 10 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనేసి మనం లిస్ట్ ఇస్తాం. అంటే మీడియా వాళ్ళు కానీ వీళ్ళు చాలామంది ఒక లిస్ట్ చెప్తారు, 10 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని. మన తాజ్మహల్ ఒకటి, లేకపోతే అది ఈఫిల్ టవర్ ఇంకొకటి, లేకపోతే అదేదో లిబర్టీ స్టాట్యూ అని ఒకటి. అట్లా వాళ్ళు కొన్ని ఒక 10-15 విషయాలు అది వాళ్ళు లిస్ట్ చేస్తారు. ఇవి వండర్స్ అంటారు కదా. కానీ యుధిష్ఠిర మహారాజు అయ్యేం చెప్పట్లా. అంటే ఆయన కాలంలో లేవు, ఆయన కాలంలో ఏవో ఒకటి ఉంటాయి, పెద్ద వండర్స్ ఏవో ఉంటాయి. హిమాలయస్ ఉన్నాయి, ఆయన ప్యాలెసే ఉంది, ఎన్నో ఉంటాయి. కానీ ఏం చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్తాడంటే అహని అహని భూతాని గచ్చంతీహ యమాలయం శేషః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. ఆయన ఏమంటాడంటే అహని అహని భూతాని గచ్చంతీహ యమాలయం. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం, వేలాది మంది గచ్చంతి యమాలయం అంటే చనిపోతున్నారు. ప్రతిరోజు మనం చూస్తున్నాం, చాలామంది చనిపోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు యమలోకం, యమాలయం. అహనేహని భూతాని గచ్చంతీహ యమాలయం, ప్రతిరోజు వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ శేషః, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే స్థావరమిచ్చంతి, నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకుంటారంట.
కిమాశ్చర్య, ఇంతకంటే ఆశ్చర్యం ఏముందయ్యా, ఇంతకంటే వండర్ ఏముంది, పరమాశ్చర్యం ఇది అంటాడు యుధిష్ఠిర మహారాజు. అంటే ప్రతిరోజు మనం చూస్తున్నాం జనాలు పోతున్నారు, కానీ మనం ఏమనుకుంటాం, మన మనసులో ఏమనుకుంటామంటే నేను ఇక్కడే ఉండిపోతాను, స్థావరం ఇచ్చంతి, నేను ఇక్కడే ఉంటాను అనేసి మనకు ఒక ఫీలింగ్ అన్నమాట. మనం ప్రశ్న అడగం, అరే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమయ్యాడు వాడు, నెక్స్ట్ జన్మ ఉందా లేదా, ఒకవేళ ఉంటే నేనేం చేయాలి, నాకు కూడా ఒకరోజు వస్తుంది అన్న స్ట్రైకింగ్ రాదు. చూడండి, అది మనకు స్ట్రైక్ కాదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పనా, ఈ కరోనా. ప్రతిరోజు మనం నెంబర్లు చూస్తున్నాం. మనం 1000 మంది చచ్చిపోయారు, 2000 చచ్చిపోయారు, 5000 చచ్చిపోయారు, నెంబర్లు చూస్తున్నాం. ఈరోజు 1,00,000 మంది చనిపోయారు, ఆ లిస్ట్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా మనకు అది స్ట్రైక్ కాదు. మనం ఎప్పుడు కూడా ఆ ప్రశ్న అడగం, 1,00,000 మంది చనిపోయారు కదా, నెక్స్ట్ నాకేమన్నా వస్తుందేమో అన్న భయం కూడా మనకు రాదు. కిమాశ్చర్యపరం, ఇదే పరమాశ్చర్యం కదా అనేసి యుధిష్ఠిర మహారాజు యమరాజు చెప్పగానే యమరాజు ఆయన ఒప్పుకుంటాడు, కరెక్టే నువ్వు చెప్పింది, ఎంతోమంది నా దగ్గరకు వస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే శేష స్థావరం ఇచ్చంతి, నేను ఇక్కడ ఉండిపోతాను, పర్మనెంట్గా ఉండిపోతాను అంట. యాక్చువల్గా మన అందరం కూడా పర్మనెంట్గా ఉండాలనే కోరుకుంటాం. కానీ ఎందుకు కోరుకుంటున్నామంటే ఆ కోరిక కోరేది ఎవరు, ఆత్మ పర్మనెంట్ కరెక్టే, కానీ శరీరం పర్మనెంట్ కాదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది, ఎందుకంటే అది పర్మనెంట్ కాబట్టి. శరీరాలు మార్చుకుంటూ పోతుంటుంది. ఈ సైకిల్ నుండి బయటకు ఎట్లా రావాలి, ఈ ప్రశ్నలు ఎవరు అడగరు. ఇది ఇప్పుడు ఈ కలియుగంలో ఉండే సమస్య. మనం చూస్తున్నాం, అయినప్పటికీ చూడట్లా. అంటే దాని అర్థం ఏంటి, చూస్తున్నాం 1,00,000 మంది చనిపోయారు, 80,000 చనిపోయారు, చూస్తున్నాం, అయినప్పటికీ చూడట్లేదంటే అర్థం ఏంటంటే ఆ చూసిన దానివల్ల ఎఫెక్ట్ ఏం లేదు, మనం అట్లాగే ఉంటున్నాం, అలా వెళ్ళిపోతున్నాం, మనకేం రాదులే అన్నట్టుగా, మనం పర్మనెంట్గానే ఉండిపోతాం అన్నట్టుగా. కానీ అందరికీ వస్తుంది ఇది, మృత్యువు ఎవరిని వదిలిపెట్టదు, అందరికీ వస్తుంది. చూసారా, ఇది కాస్త కఠినంగా అనిపించిన భాగవతం మనల్ని లేపుతాం అన్నమాట. బెత్తం పట్టుకొని లే, తమసీమ జ్యోతిర్గమయ, యూ షుడ్ గో టువర్డ్స్ ఎన్లైటన్మెంట్. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి అట్లీస్ట్ గ్యారంటీ ఉంది, ఏమని, 7 రోజులు నేను బతుకుతానని గ్యారంటీ ఉంది ఆయనకి. మనకి ఆ గ్యారంటీ లేదు. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా, 7 రోజుల పాటు బతుకుతాను అని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా? గ్యారంటీ లేదు మనకి. అట్లీస్ట్ పరీక్షిత్ మహారాజుకు ఉంది ఆ గ్యారంటీ, 7 రోజుల తర్వాతే వస్తుందంట ఆ పామేదో, అంతకుముందు లేదు. సో మనకు ఆ గ్యారంటీ కూడా లేదు. రోడ్డు మీదకి వస్తే చాలు, ఎక్కడి నుండి ఏం పడుతుందో తెలియదు. చావు ఎన్నో రకాలుగా రావచ్చు, దెర్ ఈస్ నో గ్యారంటీ. అయినప్పటికీ మనం ఆ ప్రశ్న అడగట్లా. కానీ పరీక్షిత్ మహారాజ్ చూడండి, ఆయన ఆ మునులకు, ఆ సాధువులకు, వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ అడుగుతున్నారు నేను ఏం చేయాలి ఇప్పుడు అనగానే, అప్పుడు ఆ సమయంలో సుఖదేవ గోస్వాములు వారు ఆ స్థలానికి వస్తారన్నమాట. వెంటనే అందరికి అర్థమవుతుంది, ఆయన వచస్సు చూసి వ్యాసపుత్రుని చూడగానే అందరూ వెంటనే లేచి నించుని ఆయన్ని కూర్చోబెట్టి ఆ పీఠం మీద, అప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఈ ప్రశ్న అడుగుతాడనమాట, ఓ గ్రేట్ ముని, నాకు చెప్పండి నేనేం చేయాలి ఇప్పుడు, 7 రోజుల్లో నేను చనిపోబోతున్నానంట, ఏం వినాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఏం ట్రై చేయాలి నేను అనేసి ఆయన అడుగుతాడనమాట ప్రశ్న. చూడండి, అందుకనే దట్ ఈస్ మోస్ట్ ఇంటెలిజెంట్. మనకు కూడా ఎప్పుడు మృత్యు వస్తుందని తెలియదు. సో మనం కూడా ఇదే ప్రశ్న అడగాలి, నేనేం చేయాలి, మృత్యు అంటే ఏమిటి, దాని తర్వాత ఏమవుతుంది, నాకు మళ్ళీ మానవ జన్మ వస్తుందా, అది రాదా, రాకపోతే ఏంటి సమస్య, నేనేం చేయాలి, ఇవన్నీ మనం అడగాలి. కానీ జనరల్గా జనాలు ఎవరు కూడా వీటి గురించి అడగరు. మృత్యువు గురించి అడగడం ఏంట్రా నువ్వు, అట్లాగా తిక్క ప్రశ్నలు వద్దు, అవన్నీ మనం అడగకూడదు అంటారు. అడగకూడదు సరే, మరి ఎప్పుడు అడగాలి, కాస్త నువ్వు ఓల్డ్ అయిపోయిన తర్వాత,
ఇప్పుడు నువ్వు యవ్వనంలో ఉన్నావు, ఇవన్నీ నీకు అవసరం లేదు చివరిలో ముసలివాడు అయిన తర్వాత అడుగుదావు కానీ అంటారు. కానీ ఆ గ్యారంటీ ఇవ్వగలరా? గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? 70 ఏళ్ళు 80 ఏళ్ళ తర్వాత యాక్చువల్గా మేము 70 ఏళ్ళ వాళ్ళని కూడా అడుగుతుంటాం, భగవద్గీత చదవండి అంటే నేను ఇంకా యంగే, ఇప్పుడేందుకు నేను ఇంకాస్త టైం ఉంది కదా అంటారు. చూసారా? సో మనకేంటంటే ఆత్మ, దానికి చావు ఉండదు. ఆత్మకి ఎప్పుడు యవ్వనంలో ఉంటుంది అది. అందుకని మనందరికీ అదే ఫీలింగ్ వస్తుంది. యవ్వనంగా ఉంటాము ఉన్నట్టుగానే అనిపిస్తుంది, మనకి ఎప్పుడు చావు రాదని అన్నట్టుగా భావనలో ఉంటాం. ఎందుకంటే అది ఆత్మ యొక్క స్వభావం అన్నమాట అది. కానీ అన్ఫార్చునేట్గా మనం ఈ శరీరంలో ఉన్నాంగా, ఈ శరీరము అది శాశ్వతంగా ఉండదు, యవ్వనంలో ఉండదు. కోరికలు మాత్రం యవ్వన కోరికలు, శరీరం మాత్రం వృద్ధాప్యం. అందుకనే కొంతమంది వృద్ధుల్లో కోపం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కోరికలు తీరే అవకాశం లేదు కాబట్టి. సో లోన ఉన్న కోరికలన్నీ ఆత్మ నుండి వస్తున్నాయి, శరీరం మాత్రం సహకరించదు. ఈ డైలమా మనం ఎప్పుడు సాల్వ్ చేయగలమంటే ఈ భగవద్గీత భాగవతాన్ని అర్థం చేసుకున్నప్పుడే. ఏంటో అర్థం చేసుకోవడం, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరం నాకు ఫారిన్ బాడీ ఇట్ ఈస్, దిస్ ఈజ్ నాట్ మై న్యాచురల్ సిచ్యువేషన్. నేను నా న్యాచురల్ సహజ స్థితికి నేను వెళ్ళాలి. ఏ లోకంలో అయితే నాకు శాశ్వతమైన శరీరం వస్తుందో, ఏ లోకంలో అయితే నేను నిత్య యవ్వనంలో ఉంటానో ఆ లోకానికి నేను వెళ్ళాలి. అదే ఆ భగవంతుడు ధామం అన్నమాట. గోలోక, వైకుంఠ గోలోక, అక్కడికి నేను వెళ్ళాలి. ఇది ఇంటెలిజెంట్ డెసిషన్ అన్నమాట. మరి నేను ఇంకా అక్కడికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అది నెక్స్ట్ క్వశ్చన్. ఆ ప్రశ్ననే పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు అనమాట. నేను ఆ కృష్ణధామానికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి? సో వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనం కొద్దిగా పరీక్షిత్ మహారాజుని అర్థం చేసుకున్నాం. ఆయనకి సుఖదేవ్ గోస్వాములకు మధ్యన జరిగిన ఆ సంవాదమే శ్రీమద్ భాగవతం అన్నమాట. కృష్ణుడికి అర్జునుడికి మధ్యన జరిగిన సంవాదాన్ని భగవద్గీత అంటారు. ఇక్కడ భాగవతం అన్నమాట. అంటే భగవంతుడు మరియు భాగవతోత్తముల గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబడే శాస్త్రం అన్నమాట. జస్ట్ వింటేనే వినగా 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 పరీక్షిత్ మహారాజుకి పర్ఫెక్షన్ వచ్చేసింది. ఈ బికేమ్ కంప్లీట్లీ లిబరేటెడ్. చెప్పగా 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 సుఖదేవ్ గోస్వామి హ్యాస్ బికమ్ భాగవతోత్తమ. ఇది మాట. ఈజ్ ఆల్రెడీ భాగవతోత్తమ, బట్ ఈ అటైన్డ్ పర్ఫెక్షన్ బై శ్రీమద్ భాగవత్. చెప్పడం, వినడం అంటే భాగవతాన్ని విన్నా చాలు, చెప్పినా చాలు, తలుచుకున్నా చాలు, మనకి ప్యూరిఫికేషన్, మనకు బెనిఫిట్ వస్తుందన్నమాట. ఇది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం. మొత్తం వేదాలకే సారం ఇది. దీన్ని మనకి ఇచ్చిన ఆచార్యులు ప్రభుపాదుల వారు ఆయన కృపతో, ఆయన దయతో ఈ రోజున మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం ఇప్పుడు. కొన్ని ప్రశ్నలు. ఓకే, I read in my school days about Indian astronomer Aryabhatta and his theory about eclipse, Grahanam. According to Bhagavatam, eclipses happen when Rahu and Ketu eat the sun and moon for some time and release it. But Aryabhatta was against this theory. According to him and modern science, solar eclipse happens at casts its shadow on the moon. Here Bhagavatam contradicts Aryabhatta. There are also some shlokas in Bhagavatam that contradict modern science. Where should we keep our faith? సో ఇప్పుడు ఆస్ట్రాలజీ చూస్తే మనం శ్రీమద్ భాగవతం ఒక పర్స్పెక్టివ్లో డిస్క్రైబ్ చేస్తుందన్నమాట. ఏ రకంగా ఈ గ్రహాలు ఉన్నాయి, ఏ రకంగా ఆ రాహుకేతువులు అనేవి దే కవర్ దీస్ మూన్ ఆర్ సన్, ఈ డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా భాగవతం ఇస్తుందన్నమాట. దీన్ని వేదిక్ మోడల్ అంటారు. వేదిక్ మోడల్ ఆఫ్ ఆస్ట్రానమీ ఆర్ ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్ర, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి.
ఆస్ట్రాలజీని ఇంకొక యాంగిల్స్లో కూడా చూస్తుంటారు. భాగవతం లుక్స్ అట్ యూనివర్స్ ఇన్ ఎ సర్టన్ వే. భాగవతం అనేది ఆ సుఖదేవ్ గోస్వాముల వారి యొక్క పర్స్పెక్టివ్, ఆయన ఒక రకంగా చూస్తున్నారు అన్నమాట. బట్ సమ్ ఆర్యభట్ట అట్లాంటి ఆస్ట్రానమర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకొక పర్స్పెక్టివ్లో చూస్తున్నారు. ఏదైనా సాధ్యం. సమ్ పీపుల్ కెన్ సీ సన్ యాజ్ ద సెంటర్, సమ్ పీపుల్ కెన్ సీ ఎర్త్ యాజ్ ద సెంటర్, లైక్ దట్ దెర్ ఆర్ మెనీ మోడల్స్ ఆర్ దేర్. సో ఒకటి కరెక్ట్ కాదని మనం చెప్పలేం. ఒకవేళ వాళ్ళు ప్రెడిక్ట్ చేసింది కరెక్ట్గానే ఎక్లిప్సెస్ అని ప్రెడిక్ట్ చేస్తున్నారు, దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, సో ఇట్స్ ఫైన్. సో భాగవతం కూడా చెప్పిన పర్స్పెక్టివ్ రాంగ్ అని కాదు. దట్స్ ఏ వ్యూయింగ్ ద యూనివర్స్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అన్నమాట, ట్రాన్సెండెంటల్ పర్స్పెక్టివ్ భాగవతం ఉంది. సో మాది ప్రభుపాదుల వారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు, భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ అని. దే ఆర్ ఆల్సో రీసెర్చింగ్ ఆన్ దిస్ భాగవతం మోడల్ అన్నమాట, అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద సైంటిఫిక్ analysis and Bhagavatam's descriptions. Many things are true also, what Bhagavatam said. The distance between earth and sun, all those things Bhagavatam has nicely predicted. It has given already. There is no prediction, just given by the Lord. It is up to us how to realize. Science is one way మాట. సైన్స్ అనేది ఒక మార్గం మాత్రమే రియలైజ్ కావడానికి. We can realize by our direct perception also. We can see also like that. It all depends on our advancement of consciousness. ఆ కాన్షియస్నెస్ని పెంచడానికే ఈ ప్రాసెస్ అన్నీ కూడా, హరే కృష్ణ మహామంత్రం కానీ భగవంతుని పూజించడం కానీ, ఇట్ విల్ మేక్ అవర్ కాన్షియస్నెస్ వెరీ ఫైన్. అప్పుడు ఏంటంటే భాగవతం చదివినప్పుడు యూ కెన్ సీ దోస్ ఫైనర్ డీటెయిల్స్, యూ కెన్ అప్రిషియేట్ అన్నమాట. సో ఇఫ్ సంథింగ్ ఈస్ వర్కింగ్ వీ కెన్ బిలీవ్. There's nothing wrong in it. But our faith on Bhagavatam cannot be shaken by any other modern medical achievements. ఎందుకంటే మెడికల్ సైన్స్ ఈ రోజున ఒకటి చెప్తోంది, రేపు అది లేదనేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు ప్లూటో అనేసి ఒక గ్రహం ఉందని చెప్పింది, మేము చదివాం. ఆ తర్వాత దే అఫీషియల్లీ రిమూవ్డ్ ప్లూటో ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రహాస్, ప్లానెట్స్. సర్టిఫికెట్ కూడా వచ్చింది, ఏదేదో ఇది కాదనేసేసి. మళ్ళీ నవ్ అగైన్ దే రీథింకింగ్. భాగవతంలో దే ఇస్ నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ కంక్లూడెడ్ నాలెడ్జ్, ఆల్రెడీ డిస్టిల్డ్ అండ్ కంక్లూడెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్. అది మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ భాగవతం ఇట్ సెల్ఫ్, బై లెర్నింగ్ ఫ్రమ్ భాగవతం ఇట్ సెల్ఫ్. సో క్రమక్రమంగా మనం చూస్తాము, వీ షుడ్ నెవర్ లీవ్ అవర్ ఫెయిత్ ఆన్ ద వేదాస్ ఆర్ ద పురాణాస్. శ్రీమద్ భాగవతం అంట అల్టిమేట్గా ఇవే కరెక్ట్ అవుతాయి. అంటే మనం నమస్కారం చేయడం, ఇట్లాంటి అన్ని కల్చర్స్ కూడా మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఈ వేదాల నుండి భాగవతం నుండి వచ్చినాయి. ఇప్పుడు చూడండి, కరోనా సమయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఓ మీ కల్చర్లో అన్నీ ఆల్రెడీ ఉన్నాయనేసి. మనం చూడండి, చెప్పులు ఇవన్నీ కూడా దేవస్థానం బయట కానీ ఇంటి బయట కానీ పెట్టేసుకుంటాం. ఎందుకు? వాటిలో వైరస్లు ఉండొచ్చు. అవి ప్లాస్టిక్ అయితే 3 రోజులు ఉంటాయి వైరస్లు దాని మీద. ఇప్పుడు వీళ్ళు కనుక్కుంటున్నారు. అయినప్పటికీ నాలెడ్జ్ మారుతూ వస్తుంది, కరోనా వైరస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని అర్థం కావట్లా. ఇట్ ఈస్ చేంజింగ్. బట్ ఇట్స్ ఆల్ డిస్టిల్డ్ ఆల్రెడీ లాంగ్ ఎగో. మనం ఆయుర్వేదంలోనూ ఇట్లాంటివి చూస్తే వెరీ నైస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. అవి మనం అర్థం చేసుకోవచ్చు. వై గుడ్ పీపుల్ ఆల్సో ఎఫెక్ట్స్ విత్ న్యాచురల్ కెలామిటీస్ విత్ బ్యాడ్, why Lord Krishna not doing any discrimination among them? భగవంతుడికి డిస్క్రిమినేషన్ ఉంది, ఏది మంచిది ఏది మంచిది కాదు అని. సో ఆ డిస్క్రిమినేషన్ని ప్రజల్లో కూడా, అంటే మనల్లో కూడా ఆ డిస్క్రిమినేషన్ తీసుకురావడానికి భగవంతుడు భగవద్గీతని, భాగవతాలనేసి ఎన్నో పుస్తకాలు ఇచ్చున్నారు, వేదాలన్నిటి కూడా ఇచ్చారు. ఎందుకు ఇవన్నీ ఇచ్చారు అంటే ఈ నాలెడ్జ్ ద్వారా మనకి ఏది మంచిది ఏది మంచిది కాదు అని చెప్పడానికి, ఆ డిస్క్రిమినేషన్ తీసుకురావడానికి. భగవద్గీతలో 16వ చాప్టర్లో కృష్ణుడు ఏమంటారు అంటే, ఎవరికైతే ఈ డిస్క్రిమినేషన్ లేదో వాళ్ళు సఫర్ అవుతారని చెప్తాడు.
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఏమంటారు అంటే ఆసుర ప్రవృత్తి అని చెప్తాడు కృష్ణుడు. దైవ ప్రవృత్తి, ఆసుర ప్రవృత్తి అనేసి. ఆసుర అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే డీమన్. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియని వాళ్ళని ఆసుర ప్రవృత్తి అంటాడు. వాళ్ళు సఫర్ అవుతారు. సో మరి మంచి పనులు చేస్తే వాళ్ళు ఈ లోకంలో పెరుగుతుంటూ వస్తుంటారు, చెడ్డ పనులు చేస్తే కిందకి వెళ్ళిపోతుంటారు. మంచి పనులు చేస్తే మంచి రియాక్షన్స్ వస్తాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ రియాక్షన్స్ వస్తాయి, విపత్తులు వస్తాయి. ఇది పరిస్థితి. సో మనం చేసుకున్న కర్మ ప్రకారమే మనకు ఆ విపత్తు వస్తుంది, లేకపోతే రాదు. మరి మీరు చెప్పచ్చు, లేదండి ఈ జన్మలో మేము ఎటువంటి తప్పులు చేయలేదు, మంచిగానే దేవుణ్ణి కొలుస్తూ ప్రతి వారం కూడా దేవస్థానానికి వెళ్తూ ఎన్నో రకాలుగా చేసాం, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ పూర్వజన్మల్లో మనం ఏమైనా తప్పులు చేసుంటే వాటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది సమస్య. కానీ మనం భగవంతుని సిన్సియర్గా ప్రార్థిస్తే మనల్ని ఈ విపత్తు నుండి రక్షిస్తాడు. ఆయన మీద ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని పెట్టేసి, స్వామి ఇంకా నీ ఇష్టం, నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. సోషల్ డిస్టెన్సింగ్ అని, మాస్కులు పెట్టుకోవడం అని, లేకపోతే అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్, శానిటైజర్స్ అని, ఇట్లాంటివన్నీ నేను ఫాలో అవుతా. కానీ అనేసి మనం భగవంతుని మీద ఆధారపడి మన ధర్మాన్ని మనం చేద్దాం. సో ఆ ప్రార్థనలు ఎప్పుడూ కూడా వృధా కావు. మీరు చేసిన మంచి ఎప్పుడూ వృధా కాదు. మీరు చేసిన మంచికి మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ అప్పుడప్పుడు మన ప్రారబ్ధ కర్మ కూడా వస్తుంది. పూర్వజన్మల్లో చేసిన చెడ్డ పనులు తెలుసో తెలియక చేస్తే వాటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు వస్తాయి. సో మనం కంగారు పడద్దు. కృష్ణుడు పర్ఫెక్ట్ జస్టిస్ ఇస్తాడు అందరికీ. ఈజ్ ద పర్ఫెక్ట్ జస్టిస్ మాట. సో జస్ట్ మనం ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ హరినామాన్ని మొదలుపెట్టండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ చక్కగా ఈ మంత్రాన్ని చెబుతూ ఆ కృష్ణుడి మీద ఆధారపడండి. ఆయన ఆ కర్మను తగ్గించే భారాన్ని లేదా కర్మను తీసేసే భారాన్ని ఆయన మోస్తాడు. ఆయన ఏది ఇస్తే అది ప్రసాదంగా తీసుకుని మనం ముందుకు వెళ్తాం. ఇది మాట ఈ కర్మ సిద్ధాంతము అంటే. ప్రభుజీ ఇన్ శివం లార్డ్ విష్ణు ఈజ్ గ్రేట్ డివోటీ ఆఫ్ శివ, అండ్ ఇన్ వైష్ణవం లార్డ్ శివ ఈజ్ ఏ గ్రేట్ డివోటీ. సో జనరల్గా వాళ్ళు ఏం చెప్తారు అంటే విష్ణువు శివుడు ఇద్దరికీ మధ్య ప్రేమపూరిత సంబంధం ఉంది. ఇద్దరికి ప్రేమపూరిత సంబంధం. కృష్ణుడు శివుణ్ణి సేవ చేయాలని, శివుడు ఆ కృష్ణుడికి సేవ చేయాలనేసి పోటీ పడుతుంటారు. అంతేకాదు కృష్ణుడు తన భక్తులకు సేవ చేయడానికి తను ముందుకు వస్తుంటాడు. భక్తులు కృష్ణుడి దగ్గర సేవ తీసుకోకుండా ఆయనకు సేవ చేయాలని వీళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఇది మాట ఆ లీల భగవంతుడితో. భగవంతుడు ఏమన్నా తనకు సేవలు చేయడానికి వస్తుంటే ఒప్పుకోడు భక్తుడు, స్వామికి సేవ చేయడానికి ముందుకు వెళ్తుంటాడు. ఇది మాట. అందుకనే రామచంద్రుడు తన భక్తుడు అయిన శివుణ్ణి పూజించి ఈ లోకానికి చూపిస్తున్నాడు అన్నమాట, ఏమని తన భక్తుల్ని ఏ రకంగా పూజించాలి అనేసి. కానీ అల్టిమేట్గా ఏంటంటే శివుడు విష్ణువు వారిద్దరి మధ్యన ప్రేమపూరిత సంబంధం ఉంది. కానీ మనం కామలోకంలో ఉన్నాం, వాళ్ళు ప్రేమలోకంలో ఉన్నారు. అప్పుడప్పుడు ఇక్కడ కూడా ప్రేమ అనే పదాన్ని వాడతారు. అది యాక్చువల్గా ప్రేమ కాదు, కామమే. మన ఇంద్రియ తృప్తి కోసమే అందరూ ఆలోచించేది, స్వలాభం, ఇంద్రియ తృప్తి. సో ఇది కామ ప్రపంచం. ఆ వైకుంఠము అదంతా కూడా ప్రేమ ప్రపంచం. సో ప్రేమను నేర్చుకుందాం, అప్పుడు అర్థమవుతుంది కృష్ణుడు ఎవరు, విష్ణువు ఎవరు, శివుడు ఎవరు అనేసి. ఆ ప్రేమను ఎట్లా పెంచుకోవాలి? ప్రేమ గురించి చెప్పింది కృష్ణుడు భగవద్గీతలో. సో ఆయన మీద మనం ప్రేమను పెంచుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మిగతా అందరి మీద ప్రేమ పెరుగుతుంది. అది సీక్రెట్ మాట. కృష్ణుడి మీద ప్రేమ పెరిగితే శివుడి మీద, అమ్మవారి మీద, అందరి మీద కూడా ప్రేమ వస్తుంది. ఇది పాయింట్ మాట.
సో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అందుకనే కృష్ణుడు అంటాడు, ఇంకా మిగతా ధర్మాలన్నీ పక్కన పెట్టి నా యొక్క శరణం తీసుకో అని చెప్తున్నాడు. సో మనం ఆయన చెప్పిన రకంగా ఫాలో అవుదాము, ప్రేమను సంపాదించుకుందాం, ఆ తర్వాత అన్నీ ఆటోమేటిక్గా అర్థమవుతాయి మనకి. Doubt in Canto 2, it is said, instead of following demigods and chants if misled, why demigods mislead? They are also expansions of Godhead. So why Prabhuji? సో భగవంతుడికి 2 రకాల ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటారంటే స్వాంశ, రెండో రకాన్ని ఏమంటారంటే విభిన్నాంశ అంటారు. స్వాంశ అంటే భగవంతుడి నుండి వస్తున్న విష్ణు రూపాలన్నమాట. వాటిని అన్నిటినీ కూడా విష్ణు తత్వాలు అంటారు. విష్ణు రూపాలన్నీ కూడా అంటే ఇప్పుడు ఏమంటారు, విష్ణు రూపాలు అంటే నరసింహ, నారాయణ, వామన, కేశవ, మాధవ, ఇవన్నీ విష్ణు రూపాలు. వాటిని స్వాంశాలు అంటారు అన్నమాట. ఎన్నో విష్ణు రూపాలు ఉన్నాయి. విభిన్నాంశ అంటే మనలాంటి జీవులు, మనం కూడా ఆయన నుండే వచ్చాం, కానీ మనం అంశాలు అన్నమాట, విభిన్న అంశాలు. ఎన్నో విష్ణు రూపాలు అవన్నీ కూడా ఆయనతో సమానం, స్వ అంశాలు, భగవంతుడితో వాళ్ళందరూ భగవత్ రూపాలే, తేడా ఏం లేదు. మనం విభిన్న అంశాలు అన్నమాట. అంటే మనం టైనీ, భగవంతుడు సముద్రుడు అనంతం, మనం టైనీ పర్సనాలిటీస్ అన్నమాట. సో మనకి స్వతంత్రం ఉంది, కానీ మన స్వతంత్రం చాలా తక్కువ. విష్ణు ఆయన స్వతంత్రం అన్లిమిటెడ్. అంటే తండ్రికి ఉన్న లక్షణాలు మనకి ఉన్నాయి, కాకపోతే మనకి చాలా చిన్న చిన్న క్వాంటిటీస్, చాలా తక్కువ మాట. లక్షణాలు అయితే ఉన్నాయి కానీ తక్కువ క్వాంటిటీ, అది తేడా. భగవంతుడే, మనమే ఇటర్నల్గా, కానీ మనం చాలా టైనీ పర్సనాలిటీస్. ఈజ్ అన్లిమిటెడ్ పర్సనాలిటీస్ అన్నమాట. దట్స్ వై బికాజ్ ఈజ్ గ్రేట్, వీ హ్యావ్ టు సర్వ్ హిమ్. సో ఈ దేవతల్లో కూడా ఈ కామాలు, క్రోధాలు, తర్వాత అసూయలు అనేవి ఉంటాయి మనలాగే. కాకపోతే మనకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్, కానీ వాళ్ళు కూడా జీవులే కదా, వాళ్ళకి ఇట్లాంటివి ఉంటాయి. కామం ఉంటుంది, ఇంద్రుడిలో కామం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంద్ర, కామ, క్రోధాలు మనం చూస్తుంటాము. అసూయ కూడా ఉంటుంది ఈ దేవతల్లో. ఇంద్రుడు అనేది ఒక పోస్ట్ మాట, పొజిషన్. ఆ పొజిషన్లో ఎవరు కూర్చోవచ్చయ్యా అంటే, ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఇంద్రుడు అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకనే ఎవరైనా 100 అశ్వమేధ యాగాలు చేస్తుంటే ఇంద్రుడు వాళ్ళు చేయకుండా ఆపడానికి ఏదో ఒకటి కన్ఫ్యూజన్ చేస్తాడు. మన సమాజంలో కూడా చూస్తుంటాం ఇట్లాగా. ఎవరైనా పొలిటీషియన్ ఒక సీఎం అయిపోయడానికి, చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే ఆయన కట్ చేసి చూస్తాడు టక్కని కదా. అదేవిధంగా ఇంద్రుడిలో కూడా అసూయ అనేది ఉంది, ఇంకెవరు రాకూడదు ఈ పొజిషన్ కన్నా భావన కూడా ఉంది. అందుకనే వాళ్ళు అప్పుడప్పుడు మిస్లీడ్ చేస్తారు, అప్పుడప్పుడు అట్లాంటి సమస్యలు కూడా సృష్టించే అవకాశం కూడా ఉంది. కానీ మనలాంటి ఆర్డినరీ ప్రజల వైపు రారు వాళ్ళు. మనందరం కూడా వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్నాం. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంటాయి అన్నమాట. ఉదాహరణకు పృథు అన్న మహారాజు 99 అశ్వమేధ యాగాలు చేసి ఇంకా 100వది చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇంద్రుడు స్వయంగా వచ్చి తను ఒక సన్యాసి రూపం దాల్చి అక్కడున్న అశ్వమేధం కదా, అశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సో అట్లాంటి కొన్ని పాస్ట్ టైమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు దేవతలు, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీస్. మనం ఏదైతే అనుకుంటున్నామో అవి వాళ్ళని ఎఫెక్ట్ చేయవు. ఇక్కడ మనకి కొన్ని పనులు ఎఫెక్ట్ చేస్తాయి మనల్ని, కానీ వాళ్ళని ఏవి ఎఫెక్ట్ చేయమన్నమాట. సో భగవంతుడి యొక్క అంశాలు మనమును వాళ్ళు కూడా, కానీ ఈ మాయలో పడ్డాం కాబట్టి మనకి కామము, క్రోధము, అసూయలు ఉంటాయి. దేవతలు కూడా మాయలోనే ఉన్నారు, వాళ్ళకి కామము, క్రోధము, అసూయలు అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే వాళ్ళు మనకంటే అన్లిమిటెడ్, చాలా పవర్ఫుల్ అన్నమాట.
మొత్తం విశ్వాన్నే పాలించే దేవతలు వాళ్ళు, మనం చాలా చిన్నవాళ్ళం. ఆ రకంగా వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉండాలి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా కొంత ఇట్లాంటి పనులు చేసే అవకాశం ఉందనేసి. ఈజ్ ఇట్ రైట్ థింగ్ టు కీప్ డెమిగాడ్స్ అసైడ్ హూ అండ్ టు హెల్ప్ అస్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ బికాస్ వీ గాట్ ఎ హైయర్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ హెడ్? యాక్చువల్గా మనం ఎవరిని కూడా డిస్రెస్పెక్ట్ చేయకూడదు. దేవతలను కానీ ఎవరిని కూడా డిస్రెస్పెక్ట్ చేయకూడదు. కానీ భగవంతుడిని పూజిస్తే అందరూ దేవతలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు సంతృప్తి చెందుతారన్నమాట. ఇప్పుడు ఒక వృక్షంలో మనం వేళ్ల మీద నీళ్లు వేస్తే మొత్తం వృక్షంలో ఉన్న కొమ్మలు, ఫ్లవర్సు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అయిపోతాయి. ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా వాటర్ వస్తుంది. అదేవిధంగా దేవతలందరికీ కూడా మూలం ఎవరయ్యా అంటే ఆ కృష్ణుడు. అహం ఆదిరిహి దేవానాం అని భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు. అహం అంటే కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి కృష్ణుడు ఆదిహి, నేనే వాళ్ళకి ఆదిని. ఎవరికి? దేవానాం, అందరు దేవతలకి అని చెప్తున్నాడు అనమాట. మహావిష్ణువు గర్భం నుండి ఆ లోటస్ వచ్చి బ్రహ్మ వస్తాడు, బ్రహ్మ నుండి మిగతా దేవతలందరూ వస్తారు. సో మరి ఈయనే ఆది. సో అందరికీ ఆది అయిన ఆ కృష్ణుడికి మనం సేవలు చేస్తుంటే, అంటే చెట్టుకి నీళ్లు పోస్తున్నట్టు అయితే అందరు దేవతలు కూడా ఆటోమేటిక్గా సాటిస్ఫై అయిపోతారు. అట్లా అని వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయకూడదు. ఎప్పుడు వాళ్ళ మీద చెడుగా కానీ లేకపోతే మాట్లాడకూడదు. ఉదాహరణకి మనకి చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా తెలుసు అనుకోండి, చీఫ్ మినిస్టర్. అట్లా అని మిగతా మినిస్టర్స్ అందరినీ మనం ఏమన్నా అనుకోవడానికి మాటలు అంటామా? అంతే కదా. వి రెస్పెక్ట్ ఎవ్రీబడి. మనతో ఉన్న మనుషుల్ని రెస్పెక్ట్ చేయాలి. ఈవెన్ యానిమల్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అంటే అర్థం ఏంటంటే యానిమల్స్కి దే హ్యావ్ ఎ రైట్ టు లివ్. వాళ్ళకి బతికే అధికారం ఉంది. ఆ అధికారాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక చీమ పోతుంది అనుకోండి, చీమను కూడా మనం చంపకూడదు, ఇలా కాళ్ళతో చంపకూడదు. ఇట్ హ్యాస్ ఎ రైట్ టు లివ్. మనం దానికి కాస్త దాటుకుని వెళ్ళిపోవాలి. అట్లా అన్నమాట. ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క అంశం. అన్ఫార్చునేట్గా ఒక చిన్న శరీరంలో చిక్కుబడి ఉంది ఇక్కడ, జంతు రూపంలోనూ, వృక్ష రూపంలోనూ, ఏదో వైరస్ రూపంలోనూ ఏదో ఉంది ఇక్కడ. లేకపోతే వాళ్ళందరూ కూడా అంశాలే, భగవంతుడి యొక్క అంశాలు. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి ఆ శరీరాలు వచ్చి అలా సతమతం అవుతున్నారు అన్నమాట. సో మనం జాగ్రత్తగా ఎవరిని, పర్టికులర్గా డెమిగాడ్స్ని, దేవతల్ని మనం ఎప్పుడు కూడా దూషించకూడదు. వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. దేర్ ఆల్ వెరీ డియర్ టు కృష్ణ. వాళ్ళందరూ భగవంతుడికి సేవలు చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా భగవంతుడికి చాలా ప్రీతికరమైన వాళ్ళమాట. సో మనం వాళ్ళని రెస్పెక్ట్గా ఉంచాలి. ఒకవేళ మీ ఇంట్లో ఏమన్నా దేవతా పిక్చర్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ భగవంతుడి పిక్చర్ పెట్టి దాని కిందన ఆయన పాదాల దగ్గర మిగతా వాళ్ళ పిక్చర్లు పెట్టుకోండి, సరిపోతుంది. In Adi Shankaracharya method, they will worship all gods, but in Ramanujacharya Madhva method, they will worship only Vaiswami. ఓకే, ఇది చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు శంకరాచార్యుల వారిని మరియు రామానుజాచార్య, మధ్వాచార్య అదంతాను. నేను అనుకుంటున్నాను చెప్పాలనేసి, కానీ ఆల్మోస్ట్ టైం అయిపోతుంది అన్నమాట. శంకరాచార్యుల వారు వచ్చిన సందర్భం చాలా స్పెషల్ అన్నమాట. ఆ కాలంలో బుద్ధిజం అనేది చాలా ప్రాచుర్యంలో ఉండడంతో శంకరాచార్యుల వారు వచ్చి ఒక రకమైన థియరీని ఇవ్వాల్సి వచ్చింది. ఆ బుద్ధిజాన్ని మొత్తం ఇండియా నుండి తరిమేశారు ఆయన. సో దీన్ని మనం ఎలాబొరేట్గా మేబీ నెక్స్ట్ టుమారో కానీ డే ఆఫ్టర్ కానీ మనం మాట్లాడదాం. ఒక్కొక్క ఆచార్యులు ఏ రకంగా వాళ్ళు ఈ వైదిక సంస్కృతికి కంట్రిబ్యూట్ చేశారనేసి మనం ఆలోచిద్దాం. Hare Krishna Prabhu, can you kindly tell who is God? What does God look like? Can anybody see God in this Kali Yuga, not in dreams but in reality? చాలా మంచి ప్రశ్న. నా హూ ఇస్ గాడ్ అంటే మీకు ఆల్రెడీ గాడ్ మీద నమ్మకం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎస్, గాడ్ ఉన్నారు. ఆయన్నే భగవంతుడు అంటారన్నమాట. భగవంతుడు, దేవుడు, గాడ్, అట్లాంటి చాలా పదాలు ఉన్నాయి. రైట్ పదం ఏంటంటే భగవంతుడు. ఎవరు భగవంతుడు? కృష్ణస్తు భగవాన్ స్వయం భగవాన్ కృష్ణుడు అని చెప్తున్నారు అనమాట.
మరి కృష్ణుడు ఎట్లా ఉంటాడు? ఎన్నో డిస్క్రిప్షన్స్ ఉన్నాయి శాస్త్రాల్లో. ఆ త్రిభంగ రూపంలో ఉంటూ ఒక చక్క వేణువుని పట్టుకుంటూ ఆ పింఛాన్ని ధరించి ఒక వనమాలను ధరించి ఎంతో అందంగా అట్రాక్టివ్గా కనిపించే ఆ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్డే శ్రీకృష్ణుడు మాట. ఈజ్ అట్రాక్టివ్ బికాస్ ఆఫ్ హిస్ అపిలెన్సెస్. షడైశ్వర్యాలు ఉంటారన్నమాట. సో అట్లాంటి భగవంతుణ్ణి కలియుగంలో ఎవరు చూశారు? మనం ప్రతిరోజు చూస్తున్నాం ఆయన విగ్రహ రూపంలో. దేవస్థానాల్లో విగ్రహాలు చూస్తున్నాం కదా, ఆ విగ్రహ రూపంలో భగవంతుడినే చూస్తున్నాం. భగవంతుడి యొక్క అర్చావతారం అంటారన్నమాట. ఆయన చూస్తుంటే సాక్షాత్తు దేవుడినే చూస్తున్నాం. దేవుడు కూడా మనం చూస్తున్నాడు. ఇవన్నీ అర్థం కావాలంటే ఈ సైన్స్లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మోర్ డీటెయిల్స్. భగవంతుడు అంటే ఏమిటి, ఆయన శక్తి ఏమిటి, మన ముందుకు ఎలా రాగలడు అనేసి. భగవంతుడు మన ముందుకు రాగలడు. మనకు కనిపించడానికే ఆ విగ్రహ రూపంలో వస్తాడు ఆయన. మనకి అవైలబుల్ కావడానికే మంత్ర రూపంలో వస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 మంత్ర రూపంలో వస్తాడు. ఆ శబ్ద రూపంలో వస్తాడు స్వామి. సో ఇవన్నీ రియలైజేషన్ మీద ఆధారపడి ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ యూ కెన్ సీ గాడ్ ఇన్ శబ్ద, ఇన్ ఫామ్, ఇన్ బుక్, యూ కెన్ సీ గాడ్. కృష్ణుడు భగవద్గీతలో ఇంకొన్ని సీక్రెట్లు చెప్తాడు. రసోహం అప్సు కౌంతేయ. అర్జునుడు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. కృష్ణ మరి నిన్ను ఎట్లా చూడగలం? మేము చూసేదంతా ఇది భౌతిక జగత్తు కదా, మరి ఇందులో నిన్ను ఎలా చూడగలం అంటే, నువ్వు వాటర్ తాగుతుంటావు కదా, ఆ వాటర్లో ఉండే ఆ రుచి నేను అంటాడు కృష్ణుడు. శశి సూర్యయో, చంద్రుడు సూర్యుడిని చూస్తున్నావు కదా, వాళ్ళు నా యొక్క శక్తి ద్వారా వచ్చిన వాళ్ళే, వాళ్ళని చూసి నన్ను తలుచుకో అంటాడు అన్నమాట. అట్లాగా ఎన్నో రకాలుగా భగవంతుని చూడొచ్చు కలియుగంలో కూడా. దిస్ ఈజ్ నాట్ సమ్ ఇమాజినేషన్, నాట్ ఇన్ డ్రీమ్స్. డ్రీమ్స్లో కూడా రాడు స్వామి అంత తేలిగ్గా, వస్తే అదృష్టవంతులే. అయినప్పటికీ కూడా యూ కెన్ పర్సీవ్ గాడ్ ఇన్ మెనీ వేస్. సో యూ టేకప్ దిస్ ప్రాసెస్, యూ ఎక్స్పెరిమెంట్ అండ్ యూ కెన్ పర్సీవ్. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, పరీక్షిత్ మహారాజుకి శాపం 7 days పీరియడ్ వల్ల గ్యారంటీ, సో అదర్వైజ్ నాట్ నెససరీ. అదర్వైజ్ నాట్ నెససరీ అంటే బికాస్ 7 రోజులు లో చనిపోతాడు అనేసి తెలుసు. ఆయన పుట్టినప్పుడే ఆస్ట్రాలజర్స్ చెప్పేశారు ఈయన ఒక శాపం వల్ల చనిపోతారు అనేసి. సో పాండవులకు తెలుసు, అయినప్పటికీ అంతే, అది భగవంతుడి ఆధీనం. సో అదర్వైజ్ నాట్ నెసెసరీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్? హరే కృష్ణ ప్రభు, పరీక్షిత్ మహారాజ్ డైరెక్ట్లీ లిసన్ ఫ్రమ్ సుఖదేవ్ గోస్వామి ఆర్ సూత. సారీ ఇఫ్ యూ ఆల్రెడీ టోల్డ్. ఈ డైరెక్ట్లీ లిసన్ ఫ్రమ్ సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వాములు వారు ఉన్నారు, పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. ఆ చెప్తున్నప్పుడు చాలామంది ఋషులు మునులు ఉన్నారు, వాళ్ళల్లో సూత గోస్వాములు కూడా కూర్చున్నారు. సో సూత గోస్వాములు వారు కూర్చుని ఆయన సుఖదేవ్ గోస్వామి నుండి వింటున్నారు డైరెక్ట్గా. అంతేకాదు సుఖదేవ్ గోస్వామి చెప్తున్నప్పుడు వ్యాసదేవులు కూడా కూర్చున్నారు. అంత గొప్ప భాగవతోత్తు అన్నమాట సుఖదేవ్ గోస్వామి. సో ఈరోజు మన ప్రశ్నలు పూర్తయినాయి. హరే కృష్ణ.